గ్రామానికి చెందిన మనోజ్ సాయి అనే విద్యార్థి మారిషస్లో ప్రమాదవశాత్తు చనిపోయాడు. మారిషస్లో మెడిసిన్ చేస్తున్న మనోజ్ స్నేహితులతో కలిసి సరదాగా ఔటింగ్కు వెళ్లాడు. ఈత కొట్టేందుకు జలపాతంలోకి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. పక్కనే ఉన్న స్నేహితులు అతన్ని బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మనోజ్ సాయి చనిపోయాడు. విద్యార్థి మృతితో అతని సొంతూరు మద్దిపాడు మండలం అనంగిలో విషాద ఛాయలు అలముకున్నాయి. 2018 జనవరి 8న మారిషస్ వెళ్ళాడు. అక్కడ ఎంబీబీఎస్ చేయడానికి అన్నా మెడికల్ యూనివర్సిటీ, అన్నా మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కాలేజ్ మారిషస్, అది చెన్నై వాళ్ళు ఇచ్చేస్తుంటే అక్కడికి మేము చేర్పించాం. ఈ 4 నెలల నుంచి బాగానే ఉన్నాడు. రాత్రి సడన్గా మాకు 1 గంటప్పుడు ఫోన్ చేశారు, బాబు బాగలేదు, అర్జెంటుగా మీరు వచ్చేయండి అని చెప్పేసి. ఏం జరిగిందంటే ఇట్లా వాటర్ ఫాల్కి వెళ్ళారు ఫ్రెండ్స్ అంతా కలిసి. అక్కడ ఫుల్గా నీళ్ళు తాగాడు, అది పడిపోయాడు వాటర్ ఫాల్లో. ఆ వాటర్ ఫాల్స్కి ఫిట్స్ వచ్చినాయని చెప్పారు. మా వాటికి ఫిట్స్ అంటే ఏమీ లేవు అని చెప్పాము. వెంటనే మేము హాస్పిటల్ చేర్చాము. వెంటిలేషన్ ఉన్నాడు, బాగానే ఉన్నాడు అని చెప్పారు. మార్నింగ్ 8 గంటలకి 8 గంటలకి డెడ్ అని చెప్పారు. రైట్ టైం. నాకు ఒకే ఒక్క కొడుకు. నా బాధ దేవుడు కూడా చెప్పలేదు. మేమైతే చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటాం. పిల్లోడిని వాళ్ళు రేపు శనివారం వస్తామని చెబుతున్నారు. ఇంకా వాళ్ళతో కాలేజ్ వాళ్ళతో మాట్లాడాం. మా ఫార్మాలిటీస్ అక్కడ మొత్తం పూర్తి చేసి పంపించడానికి 3-4 రోజులు టైం పెట్టిందని చెప్పారు. ఇక్కడ నుంచి మా వాళ్ళు ఇప్పుడు పంపిస్తున్నాం. ఆ రాత్రి నుంచి మేము ఫోన్లో టచ్ మాట్లాడుతున్నాం. నేను మధ్యాహ్నం మాట్లాడాడు. తర్వాత వాళ్ళ మమ్మీతో మాట్లాడాడు. వాళ్ళ మమ్మీతో మాట్లాడి మధ్యాహ్నం లంచ్ చేశాను చెప్పాడు. అప్పుడా బాగానే ఉంది మాకు. తర్వాత సాయంత్రం ఫోన్ చేద్దామంటే సాయంత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఏంటో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాకు అర్థం కాలేదు. రాత్రి 9 గంటల నుంచి మేము ఫోన్ చేస్తూ ఉన్నాం. ఎవరిడే మా బాబు గురించి వాళ్ళమ్మ రోజు ఫోన్ చేసేది. రాత్రి అదేవిధంగా చాలాసార్లు ట్రై చేసినా కూడా దొరకలేదు. ఇంకొక టైం బాగా వాళ్ళు అటు నుంచి ఫోన్ వచ్చింది.